అవునబి, వాడి లోకంలో లేడు. వెంటనే నీతో కలిసి జీవించాలని మనసు నిండా ఆశుంది. కానీ ఓపెన్గా నీతో చెప్పడానికి వాడి ఈగో అడ్డొస్తోంది. అందుకే నేను వెళ్ళి మాట్లాడినా అని అడిగాను. కన్నీళ్లు పెట్టుకున్నాడమ్మా వాడు. నేను చూసి ఊరుకోలేకపోయానబి. అందుకే కౌసల్య మాట కాదని డైరెక్ట్గా నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు చెప్పమ్మా. ఏమిటబ్బి మౌనంగా ఉన్నారు? ఆయన అంతగా అడుగుతున్నారు కదా, ఏదైనా చెప్పండి. ఏదైనా ఏంటి, ఓకే అని చెప్పండి. అబ్బి ఏంటి ఆలోచిస్తున్నారు? ఐ నో అబ్బి, మీరు ఆయనకి దూరంగా ఉండలేరన్న విషయం. పిల్లలు కూడా ఆయన ఎంతగానో మిస్ అవుతున్నారు. ఆయనేమీ ద్వేషించి దూరంగా ఉంచవలసిన వ్యక్తి కాదు. చిన్న చిన్న లోపాలే, అన్నీ మెల్లగా పోతాయి. కానీ మీరు ఓకే చెప్పాలి. అరే, ఇంతకు మించి ఇంకేం చెప్తారు? అదే మౌనం అంగీకారం. ఏమంటారబి? నాకు తెలుసబి, మీరు ఊళ్ళో ఒంటరిగా ఉంటానని చెప్పొచ్చారు. కానీ ఇక్కడికొచ్చి మీరెంత ఫీల్ అవుతున్నారో నాకు తెలుసు. అందుకే ఆయన వచ్చి విషయం చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఓకేం చెప్పేశాను. ఆ రోజే నేను మీతో చెప్పానుగా, అంత మత్తులో కూడా అబి అబి అని కలవరిస్తూనే ఉన్నారు. అప్పుడే నేను ఆలోచించాను, ఇంత లవ్ ఉన్న వ్యక్తి బయట ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని. ఒక ఛాన్స్ ఇవ్వండి అబి. నాకిటువంటి ఛాన్స్ ఎప్పుడు రాలేదు, మీకొచ్చింది. సంతోషంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అమ్మయ్యా, ఇప్పుడే సంతోషంగా ఉంది. రేపు ఆదిరా బర్త్డే కదా. అయ్యో వెళ్ళలేనే అని వాడు బాధపడ్డాడు. ఒక పని చేస్తాను, దీన్నే వంకగా తీసుకుని వాడిని బర్త్డే పార్టీకి తీసుకొస్తాను. అక్కడ మనం రీయూనియన్ చేస్తే పోలా? ఏంటండి, అందరూ వచ్చేయండి. ఓకే చేద్దాం. ఏంటబి? ఓకే. అండ్ గౌతమ్, ఈ సంతోషంలో ట్రీట్ ఇవ్వకుండా వదిలేయకండి. ఆకలిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ జీ, అర్థం చేసుకోండి. ఏంటబి పెద్ద కోతుల్లా ఉన్నారు? ఓకే. ఆహా, వాళ్ళు డేంజరస్ గ్రూప్ కదా. సిద్ధు, నువ్వు తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో అన్నీ కరెక్ట్గా క్లియర్గా మాట్లాడు. తర్వాత మాట్లాడలేకపోయానని ఫీల్ అవ్వకూడదు. రామ్మా. ఇదిగోండి, తీసుకోండి. వదినా, నాకొద్దమ్మా. ఏయ్, తీసుకో. థ్యాంక్స్. సిద్ధు, ఇంకేంట్రా? ఏదో మాట్లాడాలన్నావుగా, నీ మనసులో ఏముందో మాట్లాడరా. ఏయ్ కౌసల్య, నువ్వురా, మనం అలా వాక్ వెళ్దాం. నువ్వు మాట్లాడరా. బావా, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉండండి, అంతా మీ ముందే మాట్లాడతాను. మీ అందరి ముందేగా అభిని తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు సారీ మాత్రం విడిగా అడగటం కరెక్ట్ కాదు. గుడ్. నన్ను క్షమించబి. నిన్ను పిల్లల్ని వదిలి నేను ఉండలేనని బాగా తెలుసుకున్నాను. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను. అవునా బే? మా అక్కకి నా మీద ఉన్న అఫెక్షన్ వల్ల ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకుపోయి తను చెప్పినవన్నీ వింటూ వచ్చాను. నిన్నెంతో బాధ పెట్టాను. వెరీ సారీ అబే. అవన్నీ తలుచుకుంటేనే ఇప్పుడు సిగ్గుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం దూరంగా ఉన్న కొద్ది రోజులకే ఈ ప్రశ్నలు పదే పదే ఎన్నోసార్లు నేనే వేసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఈగోస్టిక్గానే పెరిగాను అభి నేను. ఇప్పుడే నా క్యారెక్టర్లోని లోపాలు నాకు అర్థమవుతున్నాయి. అప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడానో ఏం చేశానో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. మీ ఫ్యామిలీ ముందు ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడాను కదా. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతోంది.
మా అక్క ఆ విధంగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాక నాకు ఏమీ ఆలోచించకుండా మాట్లాడడం అలవాటైంది. అందుకని తనని బ్లేమ్ చేయడం కూడా తప్పే. నా బుద్ధి ఏమైపోయింది. అక్క నిన్ను తప్పు పట్టడం లేదు. నేను నీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సిందే. నువ్వు నన్ను ఎంత ఓర్పుగా సహిస్తూ వచ్చావో నాకిప్పుడే తెలుస్తుంది అభి. నేను నీతో పొగరుగా నడుచుకున్నాను. నువ్వు తప్ప ఇంకెవ్వరైనా కానివ్వు అభి, నాతో ఇంతకాలం ఉండేవారు కాదు. నా ఈగోని విసిరి పారేసి నువ్వు మాత్రమే కావాలని నీ ముందుకొచ్చాను. రే సిద్ధు, నువ్వు తన్ని క్షమించి గొప్ప మనసుతో స్వీకరించి జీవిస్తావనుకున్నాను. అందుకే నువ్వు పిలవగానే నేను ఇక్కడికొచ్చాను. ఇప్పుడేమో ఇంత దిగజారిపోయి నీ మర్యాదను చెడగొట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు. ఏయ్, నీకేం చెప్పి తీసుకొచ్చాను? వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకూడదని చెప్పేగా తీసుకొచ్చాను. మళ్ళీ ఎందుకు మొదలెడుతున్నావు? ఎందుకక్క మర్యాద? నేను తప్పు చేశానక్క. పదే పదే తప్పు చేసేలా చేయకు. నన్ను నువ్వే పెంచావు, అదెప్పటికీ మర్చిపోను. అది వేరక్క, ఇది మా పర్సనల్ స్పేస్. ప్లీజ్ మమ్మల్ని వదిలే. అభి, నేను ఇంతలా మాట్లాడింది నేను పూర్తిగా మారిపోయానని చెప్పడానికే కాదు. నా స్వభావం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అది ఖచ్చితంగా నిన్ను నొప్పించేలా ఉండకుండా నేను చూసుకుంటాను. కొద్ది కొద్దిగా నేను మారతాను. నువ్వు అది కొంచెం కన్సిడర్ చేయాలి. మీరింత ఇదిగా మాట్లాడడం నమ్మలేకపోతున్నానండి. నన్ను మీరు అర్థం చేసుకుని తోటి మనిషిలా చూస్తే అదే 10,000 అండి. నెత్తిని పెట్టుకుని ఊరేగాల్సిన అవసరం ఏం లేదు. కానీ నేను మీతో మాట్లాడడానికే భయపడే విధంగా బిహేవ్ చేయకండి. నాకు ఏ ఒక్క విషయమైనా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోగలనన్న కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఇవ్వండి. నాకదొక్కటే కావాలండి. నేను మీ నుంచి ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అంతే అభి, వీణ్ణి నువ్వింకేం అడగాలనుకున్నావో ఇప్పుడే అడుగమ్మా. రే, ఇది చూడ్డానికే కదరా ఇంతకాలం కష్టపడ్డాం. హాయిగా నవ్వరా అభి. ఇంక వీడు కరెక్ట్గా ఉంటాడమ్మా, నీకు తగ్గట్టు నడుచుకుంటాడు. ఆదిరా, రారా ఆదిరా తల్లి, హ్యాపీ బర్త్డే. వెళ్ళి కేక్ కట్ చేద్దామా? కేక్ కట్ చేద్దామా? రా, రండి. వెళ్దాం. రండి వదినా. హలో అభి, ఇదిగో పట్టుకో. వెయిట్ వెయిట్. అభి, హాయ్. ఆదిరా. ఏంటి కౌసల్య అలా డల్గా ఉన్నావు? అక్క, కాస్త సరదాగా ఉండొచ్చుగా. అందరు ఇక్కడే ఉన్నారు, కేక్ ఎక్కడా? కేక్ కిచెన్లో ఉందా? నువ్వు వెళ్ళు. ముఖ్యమైనదే ఆది తల్లి, ఇలా తిరుగు. అభితో నార్మల్ గా మాట్లాడు. ఏంటి ఇప్పుడు? హాయ్ హాయ్. హాయ్ హాయ్ హాయ్. హలో సార్. బర్త్డే బేబీ. థ్యాంక్ యూ చెప్పు తల్లి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆదిరా. బావా, ఈయనే మా సొసైటీ సెక్రటరీ. ఓ అవునా? హలో సార్, హాయ్ శ్రీధర్. ఐ యామ్ సంతాన్ కృష్ణన్. ఓహో, హలో అమ్మా. మా అక్క. నైస్ నైస్ మీటింగ్ యూ అండ్ నైస్ టు సీ యూ బోత్ టుగెదర్. ఓకే, యాక్చువల్లీ ఒక మీటింగ్ నుంచి ఇక్కడికి వచ్చాను. సార్. మళ్ళీ వెళ్ళాలి. లేదు సార్, కేక్ కట్ చేసే లేదు వరకు- లేదు, ఐ నో, బట్ మీటింగ్ ఇంకా పూర్తి కాలేదు. నేను ఇన్ బిట్వీన్ వచ్చాను, మళ్ళీ వెళ్ళాలి. ఆదిరాను విష్ చేయడానికే మెయిన్ గా వచ్చాను. ఐ హావ్ టు గెట్ బ్యాక్. ఓ, ఓకే, ఆ, ఓకే. బై ది వే, డోంట్ డ్రాగ్ ది పార్టీ ఫర్ టూ లాంగ్. వైండ్ అప్ ఆన్ టైం. ఓకే ఆ, ఓకే, ఓకే sure. ఓకే. Okay, sir. గాడ్ బ్లెస్ యూ మా.
ఇలా చూడు కౌసల్య, ఆదిరా బర్త్డే కోసం ఇక్కడికి వచ్చాం. మ్మ్, సరే సరే మార్చుకోకుండా కాస్త సరదాగా సంతోషంగా ఉండు. ఊరుకోండి మరీను. ఏయ్ ఆదిరా, ఏం చేస్తున్నావు? ఇట్రా. ఆడపిల్ల అణిగిమణి ఉండాలి. ఇటువంటి అల్లరి పనులు చేయకూడదు, అర్థమైందా? ఏ అత్తయ్య, ఆడపిల్ల హ్యాపీగా ఉండకూడదా? ఏమిటి నువ్వు? ఆడపిల్ల హ్యాపీగానా? ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు. కామ్గా ఉండాలి, లక్షణంగా. ఎన్నిసార్లు చెప్పాను ఓర్పుగా ఉండాలి, ఎదురించి మాట్లాడకూడదు అని. అర్థమైందా? మ్మ్. ఆ, వదినా. ఆ. చిన్నపిల్లతో ఏం చెప్తున్నారు వదినా? ఏమ్మా, తప్పేం చెప్పాను? ఓర్పుగా ఉండాలి, అల్లరి చేయకూడదని చెప్తున్నాను. నిజం చెప్పాలంటే ఇవన్నీ నువ్వు చెప్పాలి. ఇక్కడ అదేం లేదుగా. అక్క, ఏం మాట్లాడుతున్నావు అక్క? చిన్న పిల్ల అది. సరే బాబు, తప్పైపోయింది. నేనేం మాట్లాడను. నువ్వు నీ పిల్లలు పెళ్ళాం. నాకెందుకు గొడవ? నేను నోరు తెరిస్తేనే తప్పుగా ఉంది మీకు. హ్మ్. వదినా, ఏమంటున్నారు? పాపం ఆడపిల్ల, నోరు తెరిస్తే మాట్లాడుకు అని చెప్పి వాళ్ళని సరిగ్గా పెంచుతున్నామన్న పేరుతో మాట్లాడాల్సిన చోట మాట్లాడడానికి రైట్సే లేకుండా వాళ్ళ థాట్ ప్రాసెస్ ని పెంచుతున్నాం. అలా పెరిగినందువల్లే మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండి సమస్యలు కొని తెచ్చుకున్నందుకు నేనే లివింగ్ ఎగ్జాంపుల్ వదినా. ఇది సరిపోదా? అమ్మాయిలు మీరలా నడవకూడదు, బయట నుంచోకూడదు, మాట్లాడకూడదు, ఇటువంటి డ్రెస్ వేసుకోకూడదు అంటూ 1,000,000 కండిషన్స్. అవి ఫాలో అవడంతోనే మన లైఫ్ సగం అయిపోయిందిగా. ఈ విధంగా మనం ఆడపిల్లల్ని కంట్రోల్లో పెట్టడం వల్లే మగపిల్లలైతే ఏదైనా చేయొచ్చనే ఒక ప్రివిలేజ్ వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే మగపిల్లలకి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో నేర్పించాలి. కాని మనమేం చేస్తున్నాం? వాడికేంటి మగపిల్లాడని చిన్నప్పటినుంచి బాగా రెచ్చగొట్టి వాళ్ళెదుటే ఆడపిల్ల ఎలా భయపడుతూ బతకాలో చెప్తున్నాం. అట్లీస్ట్ మన జనరేషన్తోనే ఇవన్నీ పోవాలి. పిల్లలకివి చెప్పొద్దు వదినా. వాళ్ళని ఎలా పెంచాలో అలా పెంచుతాను. వదినా, సారీ వదినా, అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని ఏదో అన్నాననుకోకండి. మనం అలా పెరిగినందువల్లే ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం. మన పిల్లలైనా సరిగ్గా పెరగాలన్న ఆరాటంతో మాట్లాడాను. సరే సరే, నేనేమనుకోనులే, పర్వాలేదు. ఏంటి గౌతమ్ జీ, మీరు అభి? రారనుకున్నాను. అభి, గౌతమ్ వచ్చారు. ఇటు చూడండి. చూసారా గౌతమ్? రండి. హాయ్ చిటి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. సార్, ఓపెన్ చేసి చూడండి సార్. చూడండి అభి. ఓపెన్ చేయండి. కెనడాలో జాబ్ ఆఫర్. అభి నాకు మంచి ఫ్రెండ్ సార్. అండ్ మీ జీవితంలో జరిగిన చాలా గొడవలకి నేను ఒక కారణం అయ్యానని నా మనసులో కష్టంగా ఉంది సార్. కానీ ఇప్పుడు మీరందరూ హ్యాపీగా ఉన్నారు సార్. ఈ కొత్త జీవితంలో హ్యాపీనెస్ మాత్రమే ఉండాలని ఇటువంటి ఆపర్చునిటీ వచ్చిన వెంటనే నేను అభి పేరే వాళ్ళకి చెప్పాను. కొంతకాలం అన్నీ వదిలేసి ఫ్యామిలీతో కెనడాలో ఉండండి సార్. సార్, అక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. అండ్ మీకు తెలియదేం కాదు, మీలాంటి వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది సార్. మీ కొత్త లైఫ్లో నా గిఫ్ట్గా దీన్ని తీసుకోండి సార్. సార్, హ్యాపీగా ఉండండి సార్. ఓకే. బేబీ, గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? థ్యాంక్స్ అభి. ఎందుకు? అన్నిటికీ. నేనొకటి చెప్తాను, వింటారా? చెప్పు. ఇంతవరకు జరిగింది ఇద్దరం వదిలేద్దామండి. ముగిసిపోయిన విషయం కోసం మన మధ్య సారీ, థ్యాంక్స్ ఏమీ వద్దండి, ప్లీజ్. ఏమిటండి
ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు ఒకేలా ఉన్నావు, బట్ నా దృష్టి మాత్రం మారింది. మనకి పెళ్ళయి ఒక 7 ఏళ్ళు ఉంటుందా? అప్పుడు రాని లవ్, కేర్, అఫెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గడిచిన చిన్న పీరియడ్లో ఐ రియలీ ఫెల్ట్ ఇట్. అండ్ నేను ఏ పని చేసినా ఇట్ జస్ట్ కీప్ క్రాసింగ్ ఇన్ మై మైండ్. ఎప్పుడు నీ రూపమే నాకు కనిపించేదే. అప్పుడు నాకు అర్థమైందే నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో. అండ్ ఒక జస్ట్ 1 సెకండ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై లైఫ్ అగైన్ విత్ యూ. ఆ రోజు పిల్లల్ని మాత్రమే చూసి వెళ్దామని వచ్చాను, బట్ సంథింగ్ వాస్ జస్ట్ టెల్లింగ్ మీ తప్పకుండా నిన్ను కలవాలి అని. అందుకే పిల్లలు పిలవగానే వెంటనే వచ్చేసాను. నేను ఆ రోజు మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూడగాని అస్సలు తట్టుకోలేకపోయాను. అంతవరకు మీ మీద బాగా కోపంగా ఉన్నాను. ఆ తర్వాత ఆ కోపం ఎప్పుడు ఎలా పోయిందో తెలియలేదు. మీరు వెళ్ళిపోతుంటే తిరిగొస్తారేమో అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎవరైనా మిమ్మల్ని జిడ్డు మొహం అది ఇది అని అన్నారంటే నాకు తెలియకుండా ఎప్పుడూ కోపం వచ్చేది. అది ఎందుకు ఏమిటని నాకప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడే అర్థమైంది. నాలో మీరంటే ఎంత ప్రేముందన్నది ఇప్పుడే అర్థమైంది. యు నో సంథింగ్ అబే, రైట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద రైట్ టైం అంటారు. అదే ఇప్పుడు జరుగుతోంది. దీనికి బావకే థ్యాంక్స్ చెప్పాలి. మన లైఫ్లో ఇది జరగకపోయి ఉంటే నేనేమైపోయేవాడినో తెలియదు అబే. ఇప్పుడేగా ఎంతసేపు మాట్లాడుకున్నాం. ఇక మీదట పాస్ట్ గురించి ఏం మాట్లాడుతూ. నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇక మీదట ఏ విషయమైనా మీతో నిస్సంకోచంగా షేర్ చేసుకోవచ్చన్న నమ్మకం నాకు వచ్చింది. ఇప్పుడు మీరున్నట్టే ఎప్పుడు ఉన్నారంటే అదే గొప్ప విషయం. ఏమైందండి? ఎందుకు సడన్గా కామయ్యారు? లేదు, ఏం లేదబే. ఏమండి, ఏది మనసులో ఉంచుకోకండి. ఏదైనా నాకు చెప్పాలనుకుంటే చెప్పండి. మన మధ్య ఇక ఏ దాపరికాలు ఉండకూడదండి. ఆర్ యు షూర్? చెప్పండి. నేను ఒకటి అడుగుతాను, బట్ తప్పుగా అనుకోకూడదు. ఏమైనా మీరు అడగచ్చు. మీ నుండి నాకు కావాల్సింది అదే. అదే ఆ రోజు డెఫినెట్గా మీ మధ్య ఏమీ జరగలేదా? లేదు, నేను నార్మల్గానే అడిగాను అభి. జస్ట్ ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోలేదు. అండ్ నువ్వు అభి, ఇందులో సీరియస్ అవ్వడానికి ఏమీ లేదు. జస్ట్ ప్లీజ్ స్టే కామ్. ఏమైనా పర్వాలేదు, జస్ట్ చెప్పు. యునో అది తెలియక బాగా డిస్టర్బ్డ్గా ఉంది అభి. ఐ జస్ట్ కాంట్ కీప్ స్టే ఇన్ ద డార్క్, ఓకే? అండ్ తప్పు జరిగిన సమస్య కాదు, బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు నో. ప్లీజ్ ఓపెన్ అప్ అభి. అక్కడ ఏదైనా తప్పుగా అభి అభి చెప్పేది విను. తప్పు చేసావురా, అడగకుండా ఉండాల్సిందే. నా మనసులో మనం ఎప్పుడో విడిపోయాం. ఇక మనం విడిపోవలసింది ఈ ఊరు కోసం. మొదటిసారి క్లియర్గా ఒక డిసిషన్ తీసుకున్నావు. చియర్ అప్.